విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అత్యధికంగా వివాదాస్పద అంశాల ద్వారా వార్తల్లోకెక్కిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే. గతంలో ఆమెకు ఆమె భర్త శివల మధ్య చోటు చేసుకున్న విభేదాలతో వార్తల్లోకెక్కారు అనిత. తాను ఇంట్లో లేని సమయంలో భర్త శివ కొన్ని విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాడంటూ అనిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త శివను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉంది. తమది ప్రేమ వివాహమేనని, ప్రేమించి వివాహం చేసుకున్నంత మాత్రాన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదని ఏమైనా ఉందా అంటూ ఆ ఘటనలో ఆమె మీడియాను ప్రశ్నించారు. అలాగే అనిత తనను నిర్బంధించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అనితతో పాటు పిఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్లపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అనిత వ్యవహార శైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పార్టీలో సైతం అసమ్మతి రేగింది. నియోజకవర్గంలో అనిత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనిత. సుజల స్రవంతి పథకం, నీరు చెట్టు వంటి పథకాలను తన నియోజకవర్గంలో అమలు చేశారు. అయితే ఆమె అయిన దానికి కాని దానికి కన్నీరు పెట్టుకుని మీడియాలో కనిపిస్తుండడం ఆమెకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించేవాళ్లు లేకపోలేదు. అసెంబ్లీలో సొంత నియోజకవర్గంలో మీడియా ముందు ఆమె బోర్న విలపించారు. దీంతో ఆమెను విపక్షాలు గ్లిజరిన్ అనిత అని కూడా విమర్శిస్తుంటారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అనితను చంద్రబాబు ఉపయోగించారనే వాదన ఉంది. అలాగే ఇటీవల ఆమె ఆశలు పెట్టుకున్న మంత్రి పదవి, జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి అందకుండా పోయాయి. ఆమెతో పాటు పలువురు నేతలు పోటీ పడినా చివరకు యలమంచిలి నియోజకవర్గానికే చంద్రబాబు ఓటేశారు. దాంతో ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు జిల్లా అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. ఆమె మంత్రి పదవి, జిల్లా అధ్యక్ష పదవి కోసం వైసీపీపై విమర్శల దాడికి దిగినా ఫలితం లేకపోవడంతో కొద్ది కాలంగా ఆమె కిమ్మనడం లేదు. ఇటీవల పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ పై అనిత పెట్టిన కేసుతో పోలీసులు రవికిరణ్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరో భూ కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పాయకరావుపేటలో పావులు కదుపుతున్నారు. సీఎం కు సైతం ఈ విషయంలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బికినీ గొడవ, సోషల్ మీడియాపై కేసు, భూ కుంభకోణం, గ్లిజరిన్ ఏడుపు ఆరోపణలతో వచ్చే ఎన్నికల్లో గెలవడం అనితకు కష్టకాలంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈమె ప్రత్యర్థి వైసీపీపై కేవలం 2% ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్లస్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేయడం, మైనస్లు వివాదాస్పద వ్యాఖ్యలు, ఘటనలు, భూ కుంభకోణం, కుటుంబ కలహాల కేసులు, నియోజకవర్గ నేతలతో సమన్వయ లోపం, వ్యతిరేకత, బికినీల పండుగను సమర్థించడం, అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.